కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దివ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించి ఎక్కువగా బాధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఏమి ఉండదు. మాటల్లో కూడా కొంచెం కఠినత్వంగా ఉండొచ్చు, లేదా మామూలుగా మాట్లాడిన ఎదరవారు అర్థం చేసుకునే విధానంలో తేడా రావచ్చు. ఆ విధంగా కొంచెం మాట ద్వారా కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ కర్కాటక రాశి వారు. ఇకపోతే అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఏవేంటంటే, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం, దుష్ట స్థానంగా కూడా చెప్తుంటారు. కానీ అన్ని గ్రహాలకి దుష్ట స్థానం కాదు. అక్కడ కూడా కొన్ని గ్రహాలు యోగించేటటువంటి ఉన్నాయి. రాహు పూర్తిగా ఇక్కడ నెలంతా ఉంటున్నారు, అది మంచి పరిణామం కాదు. అలాగే రవిని తీసుకున్నట్టయితే ఆయన 14 రోజుల పాటు అష్టమ స్థానంలో ఉన్నారు. కుజుడు కూడా పూర్తి నెలంతా కూడా అక్కడే ఉన్నారు. అలాగే బుధుడిని తీసుకున్నట్టయితే ఆయన కూడా మీకు నెలంతా కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఈ 4 గ్రహాలలో అంటే రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలలో మీకు ఒక్క బుధుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. వారందరూ కూడా మీకు పెద్ద దుఃఖం కలిగేటట్టుగా, ఎవరో మన బంధువులో, చుట్టాలో, మిత్రుల్లో ఎవరో చనిపోయినట్టుగా అటువంటి దుర్వార్తలు వినటము, అలాగే కొన్ని చోట ధన నష్టము, అవమానాలు, పరాభవాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ 4 గ్రహాల్లో 3 గ్రహాలు బాగా బాధించేటట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఒక బుధుడు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఇక భాగ్యస్థానం దగ్గరికి వచ్చినట్టయితే శని పూర్తిగా ఉన్నారు, ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక శుక్రుని దగ్గరికి వస్తే 25 రోజుల పాటు 9వ స్థానంలో ఉన్నారు, ఆయన మాత్రం 25 రోజులు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ఆ తదుపరి దశమ స్థానంలో ఆయన ఒక 31 అంటే 6 రోజుల పాటు సంచారం చేస్తారు. మొత్తం మీద శుక్రుడు ఈ కర్కాటక రాశి వారికి పూర్తి శుభాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గ్రహాలలో ఒక బుధుడు, శుక్రుడు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక రవి కూడా మనకి అక్కడ 6 రోజులు సంచారం చేసినప్పటికీ ఆయన కూడా 16 రోజుల పాటు సంచారం చేసినప్పటికీ ఆయన కూడా శుభ ఫలితం ఇవ్వటం లేదండి. ఆయన కూడా పూర్తి నెలంతా కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నారు, 8, 9 స్థానాలు. ఇక మీకు చెప్పవాలని చూస్తే ఇక మీకు అనుకూలమైనటువంటి గ్రహాలు కేవలము శుక్రుడు, బుధుడు మాత్రమే. ఇక గురుని తీసుకున్నట్టయితే వ్యయస్థానం, ఇది కూడా మీకు ధన వ్యయము, ధన నష్టము ఇట్లాంటివన్నీ కొడుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే, వ్యయస్థానంలో శుభగ్రహమైనటువంటి నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురుడు గనక సంచారం చేస్తూ ఉంటే ధనము ఖర్చు అయినప్పటికీ కూడా అది సద్వినియోగం అవుతుంది. ఒక ఇల్లు కొనడానికి ఏదో లోన్ తీసుకున్నారు, మంచిదేగా. లేకపోతే స్థలం కొనడానికి తీసుకున్నారు, లేదా కారు కొనడానికి, ఎంటర్టైన్, ఓకే. ఇక లేదా పిల్లవాడి చదువుకి, అభివృద్ధికి, వాడికి జీవితాన్ని ప్రసాదించడం కోసం, ఇవన్నీ కూడా అది మంచి ఖర్చే అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం మనం చెప్పుకోవాల్సి గురుడు గురించి చెప్పుకోవాలి. మొత్తం మీద 2 గ్రహాలు అనుకూలతుంది, మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎవ్వరికి హామీలు ఉండవద్దు. ఎవ్వరూ మన నమ్మి
మన పిల్లలైతే మనం నమ్మి పుట్టారేమో కానీ వారెవరు కూడా అప్పు తీసుకోవడానికి ఫ్రెండ్షిప్గా ఉన్నవాళ్ళు, వాళ్ళెవరు మనల్ని నమ్ముకొని పుట్టినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు లాస్ట్‌కి ఇలాంటి ప్రయత్నాలు గనక మీరు చేస్తే, తప్పుడు ఆలోచన చేసి, వాళ్ళకి ఎక్కడ హామీలున్నా, వారు వారి జీవితం హాయిగానే ఉంటుంది. మన జీవితమే చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. మీ ద్వారా, మీ పిల్లలు, మీ భార్య, మీ కుటుంబం అప్పుల పాలయ్యి, ఏ ఆర్తి చెప్పుకోలేని బాధ. మనం తింటే ఒక ఆనందం, అది కూడా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు చేయకండి. కాబట్టి మాట సాయం చేయండి. లేదు వాడినేదో ఓ 2,00,000 తీసుకుంటున్నా అప్పు సంతకం పెట్టన్నాడు. పెట్టొద్దండి. మీరు 2,000 ఇచ్చేయండి. అది కూడా చారిటీగా ఇచ్చేయండి. నమస్కారం పెట్టేయండి. ఇంక అది రాదనుకుని ఇచ్చేయండి. నా ఫ్రెండ్ ఇన్నాళ్ళ నుంచి స్నేహం చేశాడు. ఇద్దాం. ఆపదలో ఆదుకుందాం 2,000 ఇచ్చేయండి. నమస్కారం పెట్టేయండి. అది వస్తుందని మాత్రం ఆశించకండి. అది వస్తుందని ఆశిస్తేనే మనకు బాధ. అది రాదనుకుని వాడికి అదికేదో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి జరిగింది. మనం చదివించట్లేదా? ఏదో చదివించట్లేదా? అలాగే అనుకుని ఓ 2,000 మీ మీ శక్తి మేరకు 2,000, 3,000 లేకపోతే రూ. 1,000, 500 ఇచ్చి నమస్కారం పెట్టండి. అప్పుడు ఆ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం. కాబట్టి ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది గమనించుకోండి. నవగ్రహాలని రోజు పూజించండి. అలాగే మీకు దగ్గరలో గనక నాటు ఆవు, అది కూడా జెర్సీ ఆవు కాదండి. అది ఆవు అనేటటువంటిది అది నాటి ఆవు మాత్రమే ఉన్నట్టయితే అదే సకల దేవతా స్వరూపం. దానికి ఏదో మేత వేయటం అనేటటువంటిది అది కూడా అది సూచనీయము. అది ఆవుకు మేత పెట్టడం అనేది చెప్తున్నారు కానీ చాలా మంది చెప్పట్లేదు. అది ఆవు యొక్క శరీర నిర్మాణం వేరుగా ఉంటుంది. అది పెట్టగానే గబగబా తినేసి ఉండలు చుక్కలు లోపల మింగేస్తుంది. తర్వాత సావకాశంగా పడుకుని మళ్ళీ ఒక్కొక్క ఉండని మింగేసింది కదా! ఆ మింగేసిన ఉండని మళ్ళీ పైకి తెచ్చుకొని నవ్వుతుంది సావకాశంగా. అలా నెమరు వేసుకోవటానికి అనుకూలమైన తిండి పెట్టండి. అంతేగాని అది గొంతులో గుచ్చుకొనో, దానికి శరీరానికి హాని చేసేటటువంటివో పెట్టమాకండి. అది తెలుసుకోండి. ముందు ఆవుకి ఏదైనా పెట్టేయటం. ఓకే. ఈ విధంగా చేయండి. సకల దోషాలు నివృత్తవుతాయి. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము, ద్వితీయ స్థాన సంచారాన్నే మనం ఏలినాటి శనిగా 3 రాసుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాలు. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ, ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. జన్మంలో గాని ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో గాని రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండా ఉండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 6వ స్థానంలో కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది,
కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాల అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్లి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి. కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.